భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో యూరియా పంపిణీ రైతులకు ఆందోళన కలిగిస్తుంది. ఫర్టిలైజర్ యాప్ ద్వారా పట్టా ఉన్న రైతులకు మాత్రమే యూరియా అందుతుండగా పట్టా లేని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మొదటి దఫా ఎరువులు వేసే కీలక సమయంలో యూరియా అందక పంట దెబ్బతింటుందేమోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో సీలింగ్ పట్టాలు జారీ చేసినప్పటికీ మామిడిగుండాల సీలింగ్ భూముల వివాదం కారణంగా మేడికుంట గ్రామ రైతులు ఇప్పటికీ కొత్త పట్టాలు అందలేదు. దీంతో ఫర్టిలైజర్ యాప్ లో నమోదు కాక యూరియా పొందలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించి పట్టాలేని అర్హులైన రైతులకు కూడా యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సీలింగ్ పట్టాలు ఇచ్చి గత 30-40 సంవత్సరాలు అవుతుంది. అవి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టదారు పాస్ పుస్తకాలు కాకపోవడం వల్ల, ఆన్లైన్లో ఎక్కకపోవడం వల్ల, వాళ్ళకి యూరియా కట్టలు రాకపోవడం వల్ల ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. ఎంఆర్ఓ గారు ఇన్సులేషన్ ఇచ్చి అది ఎవరెవరికి ఎన్ని ఎకరాలు ఉందో అది దాన్ని ప్రూఫ్ చేస్తే ఎంక్వైరీ చేసి దాని ప్రకారంగా మేము ఏఓ గారికి పంపుతామనే విషయం చెప్పారు. కాబట్టి ఇదంతా కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు రాకపోవడం వల్లనే వీరికి ఇలా యూరియా కట్టలు రాకపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పట్టాదారు పాస్ పుస్తకాలు తొందరగా ఇచ్చేటట్టు చేయాలని చెప్పి మేడుకుంట గ్రామ ప్రజలు కోరుతున్నారు. దీనిలో భాగంగానే ఈరోజు వాళ్ళకి పంట వచ్చి ఫస్ట్ దఫా యూరియా వేయాలంటే యూరియా కట్టాలు దొరక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఈ ఏవో దగ్గరకు కూడా వెళ్ళినా కూడా ఆ సమస్య పరిష్కరించే పరిస్థితి లేదు. కాబట్టి ఇదంతటికి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ పూనుకొని పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పి రైతుల తరఫున కోరుతున్నాం.